తన రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకే అదే పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత కేకే అన్నారు. ఇక తెలంగాణ పోరాటంలో కాంగ్రెస్ నేతలది కీలక పాత్ర అని, రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. ఇక టీఆర్ఎస్ తెలంగాణ గురించి ఆలోచించక ముందే తెలంగాణ ఫోరం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ గారిని కలవడం నిజం. ఎందుకంటే నేను పార్టీ మార్చి 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ ఉన్నా. 55 ఏళ్ళు. ఇప్పుడు నా ఏజ్ 85. 85 ఉన్న నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే అంటే నా కాంగ్రెస్ ఏమి చేయాలి, దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్కి కూడా ఇవన్నీ పోతు నాకు ఇచ్చి 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్కి కొంచెం అది డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను తెలంగాణ వాదిని, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ 8th నాడు రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను, రాహుల్ గాంధీ, వెంకటస్వామి, చిదంబరం గారు ఉన్నప్పుడు 8th డిసెంబర్కి వచ్చింది. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్. మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్లు ఉండి 10ల కొద్దీ మీటింగ్లు జరపడం. ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ మీటి. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ. సో తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివ్ ది రెస్పెక్ట్. ఈవెన్ ఈజ్ ది వర్కర్స్.